ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనములో. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. అనుదిన ఈరోజు దైవిక స్ఫూర్తి అను మేల్కొల్పు వాక్యపు షార్ట్ మెసేజెస్ మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉంటే తప్పక ఈ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈరోజు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. సాధారణంగా ఈ లోకంలో ఒక మాట ఎక్కువగా వింటూ ఉంటాం కదా, మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి అని. అంటే మనం ఒక చోట పోగొట్టుకొని ఇంకొక చోట వెతికితే పోగొట్టుకున్న వస్తువు దొరకదు కదా. జీవితంలో కూడా మనం చాలానే పోగొట్టుకుంటాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పోగొట్టుకునేది ఈ రోజుల్లో మనశ్శాంతి. అన్నీ ఉన్న నెమ్మది, సమాధానం, సంతోషం లేక మనశ్శాంతి కరవై జీవిస్తున్నారు చాలామంది. మనశ్శాంతి పొందడానికి అనేక రకాల మార్గాలను వెతుకుతూ ఉంటారు. పోయిన దగ్గర కాకుండా ఇంకెక్కడో వెతుకుతూ ఉంటారు. కొంతమంది మనశ్శాంతి కోసం మద్యాన్ని సేవిస్తారు. కొంతమంది సినిమాలు, సీరియళ్ళకి అడిక్ట్ అయిపోయి వాటిని చూస్తూ ఉంటారు. కొంతమంది ఇతర వ్యాపకాలు పెట్టుకొని మనశ్శాంతి పొందుతామేమో అని భ్రమలో ఉంటారు తప్ప నిజానికి వారికి మనశ్శాంతి దొరకదు. ఇంతకీ ఈ మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసా? కీర్తనల గ్రంథం 105వ అధ్యాయము 4వ వచనంలో దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అని. దేవుణ్ణి మనం వెదికితే ఆయన మనకు దొరుకుతాడు. దేవుణ్ణి ఎక్కడ వెదకాలి? ఆయన సర్వాంతర్యామి కదా, మరి ఆయన్ని వెదకాల్సిన అవసరం ఏముంది అని అనిపించవచ్చు. నిజానికి మనం దేవుణ్ణి వెదకాల్సింది మన ఆలోచనలలో. తప్పిపోయిన గొర్రెను వెదగాల్సి వచ్చినప్పుడు 99 గొర్రెలను వదిలిపెట్టి తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కోసం దేవుడు వెదికినట్లు మన ఆలోచనలలో దేవుణ్ణి వెదకాలి అంటే ఇంకా వేరే విషయాల గురించి ఆలోచించకూడదు. మన మనసులో రకరకాల వ్యాపకాలు పెట్టుకుని దేవుని గురించి ఆలోచించాలంటే కుదరదు. అనేకమైన విషయాల గురించి ఆలోచనలు మన హృదయంలో ఉంటే మనం దేవుణ్ణి వెతకలేము. కేవలము దేవుని గురించి ఆలోచించినప్పుడు మాత్రమే దేవుడు మనకు దొరుకుతాడు. అలా దేవుణ్ణి వెదికే వారి కోసం దేవుడు వెతుకుతూ పరిశీలిస్తూ ఉంటాడని కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉన్నట్టు చూస్తాము. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని, యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలించను అని. ఎవరూ దేవుణ్ణి వెదకరు, ఎందుకంటే దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు. దేవుడే లేడనే వారు దేవుణ్ణి ఎందుకు వెతుకుతారు? ఈ లోకంలో మనం మన అవసరాలు తీర్చుకోవడానికి, ధన సంపాదన కోసం ఉద్యోగం వెతుక్కుంటాం. పెళ్లి చేసుకోవడానికి జీవిత భాగస్వామిని వెతుక్కుంటాం. వెతికి సంపాదించుకున్న వాటి వల్ల ఎంతమంది సంతోషంగా ఉండగలుగుతున్నాము? నిజానికి మనం అష్ట కష్టాలు పడి వెతుక్కొని సంపాదించుకున్న వాటి ద్వారా మనశ్శాంతి పోగొట్టుకొని మళ్ళీ దానికోసమే వెతుకులాట ప్రారంభిస్తాము. కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 3వ వచనంలో యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుతురుగాక అని రాయబడి ఉండట చూస్తాం. ఈ లోక సంబంధమైన వాటిని వెతకటం వలన మనకు ఎలాంటి నెమ్మది దొరకదు, ప్రశాంతత దొరకదు, సంతోషం కూడా దొరకదు. నిజంగా నీవు సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా ఉండాలి అంటే దేవుని వెతికితేనే అవన్నీ దేవుని ద్వారా, దేవునిలోనే మనకు దొరుకుతాయి. దేవుడు మనతో లేకపోతే మనం ఎప్పటికీ నెమ్మదితో, శాంతి సమాధానాలతో ఉండలేము. నా శాంతిని మీకిచ్చుచున్నానని ప్రభువు చెప్పాడు కదా. ప్రభువు దగ్గర మాత్రమే శాంతి, సమాధానాలు, నెమ్మది మనకు దొరుకుతాయి. కాబట్టి మనం దేవుణ్ణి వెతకాలి. మనం దేవుణ్ణి వెతికినప్పుడు దేవుడు శాంతి స్వరూపి అయిన దేవుడు కాబట్టి ఆయన శాంతి సమాధానాలతో మనల్ని నింపుతాడు. కాబట్టి మనశ్శాంతి కోసం ఎక్కడో వెతకడం ఆపేసి నిజమైన దేవుణ్ణి మనం వెతకాలి. మన జీవితాల్ని సరైన మార్గంలో నడిపించే దేవుణ్ణి వెతకడానికి సిద్ధపడదామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము
సంతోషము, సమాధానము కావాలని ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నాము. ధనములో దొరుకుతుందా? బంగ్లాల్లో దొరుకుతుందా? కార్లలో దొరుకుతుందా? ఆభరణాల్లో దొరుకుతుందా? ఇంకెక్కడ దొరుకుతుంది సమాధానం, శాంతి అని లోకమంతా వెతికినా మాకెక్కడ మనశ్శాంతి లేదు. అయా, నీవు మాత్రమే శాంతిని, సమాధానాన్ని ఇచ్చే దేవుడవు. నిన్ను వెదుకువారు హృదయమందు సంతోషించుదురు అని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. నిన్ను వెతకగలిగిన హృదయాన్ని మాకివ్వండి. మా హృదయాల్ని సంతోషంతో నింపండి. మేము జీవించినంత కాలము శాంతి, సమాధానము, సంతోషము కలిగి నీ సన్నిధిలో స్థిరపడునట్లుగా మాకు మాలో ప్రతి ఒక్కరికి కృపను అనుగ్రహించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.